ఓం శ్రీ గురుభ్యో నమః. 2000 సంవత్సరంలో పూజ్య గురుదేవులు స్వామి సుందర చైతన్యానంద స్వాముల వారు మాకు ఓరుగల్లు నగర వాసుల అదృష్టంగా ఇక్కడ దేవాలయ నిర్మాణ ప్రాంగణం గావించి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఓరుగల్లు నగర వాసులకు కొంగు బంగారంగా మా స్వామిని ఇక్కడ ప్రసాదించారు. గురుదేవుల ఆజ్ఞ మేరకు ప్రతి కార్యక్రమం ఇక్కడ నడుస్తూ ఉంటుంది. సుందర చైతన్యాశ్రమం దుండిగల్ నుండి మాకు అన్ని సూచనలు వస్తూ ఉంటాయి. సూచనల ప్రకారం ఇక్కడ మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. పూజ్య గురుదేవులు స్థాపించిన మొదటి సంవత్సరం ఇక్కడ పిల్లలకు భగవద్గీత పోటీలు పెట్టాలని, ఆయన శ్లోక పఠన పోటీలు పెట్టాలంటే మొదటి సంవత్సరం ఏర్పాటు చేసినప్పుడు 60 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. ఈనాడు ఈ రజతోత్సవ వేడుకల సందర్భంగా భగవద్గీత పద్యపఠన పోటీలు పెడితే నగరంలోని 3 నగరాలలో కాజీపేట, వరంగల్, హన్మకొండ నగరాలకు సంబంధించినటువంటి 92 పాఠశాలల నుండి 2000 మంది విద్యార్థులు విచ్చేసి అద్భుతంగా భగవద్గీత శ్లోకాలు చదివి ఇక్కడ కృతకృత్యులయ్యారు. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. నాయనలారా, గీతలో చెప్పాడు అర్జునునికి, నాయన మీరేం చింతన పెట్టుకోకండి, ఎన్ని బాధలలో ఉన్నా నన్ను ఒక్కసారి గుర్తు చేసుకోండి చాలు. అనన్యాః చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే, ఏ వ్యక్తి అయితే నన్ను కృష్ణ అని పిలుస్తాడో పరిగెత్తుకుంటూ వచ్చి వాని కష్టాలు తీరుస్తాను అర్జున అని నేను ఎప్పుడు చెప్తూ ఉన్నానని అర్జునుడికి ఉపదేశించినటువంటి ఆ చక్కటి శ్లోకాలను, అట్లాంటి యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర భారతో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువ నీతిర్మతిరమమ్మ అనేటువంటి శ్లోకాలను పెట్టి విద్యార్థులు చదివితే ఆ ఏబీబీ కళాశాల ప్రాంగణం మారుమోగింది. అట్లాగే టాప్ 20 పోటీలు దేవాలయ ప్రాంగణంలో పెడితే 120 మంది ముస్లిం విద్యార్థులు చదివితే అందరూ చప్పట్లు కొట్టారు. విశేషం ఏమిటంటే అందుల పాఠశాల నుండి 28 మంది అంధ విద్యార్థులు వచ్చేసి భగవద్గీత శ్లోకాలు అద్భుతంగా చదివారండి. 4000 మంది అక్కడికి వచ్చినటువంటి కాలేజీకి వచ్చినటువంటి పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా ఎంత ఆనందపడ్డారో. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత ప్రచారం కావడానికి 25 ఏళ్ల మా శ్రమ ఎంతో ఉన్నదని ఈ అందుల పాఠశాల నుండి చదివినటువంటి విద్యార్థులే దీనికి తార్కాణంగా మేము భావిస్తున్నాం. అట్లాగే గురుదేవులు ఈ సంవత్సరం రజతోత్సవ వేడుకల సందర్భంగా సప్తాహం అనేటువంటి కార్యక్రమం పెట్టుకొని ఒకరోజు విష్ణు సహస్రనామ పారాయణం, ఒకరోజు హనుమాన్ చాలీసా, ఒకరోజు లలితా సహస్రనామ పారాయణం, ఇట్లా ఒక్కొక్కటి చేస్తూ వచ్చాం. ఈరోజు గత 10 రోజుల నుండి మీరు చూస్తూనే ఉన్నారు, ఎడతెరిపి లేకుండా తుఫాను వర్షం వస్తూనే ఉంది. వర్షాన్ని లెక్క చేయకుండా భక్తులు తండోపతండాలుగా విచ్చేసి స్వామివారిని నమస్కరించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఇంత మధ్యాహ్న సమయంలో కూడా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది 4 యుగాలలో ఏ మానవుడు కూడా మరిచిపోనటువంటి లీలలను ప్రదర్శించిన, బాల్య క్రీడలను ప్రదర్శించిన స్వామి ఈరోజు అర్ధరాత్రి జన్మించి జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా భక్తులందరూ మా జన్మదినం ఏమిటయ్యా, మా స్వామి జన్మదినం కావాలనేటువంటి ఆనందోత్సాహాలతో ఇక్కడికి విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఏది ఓరుగల్లు నగర వాసుల భాగ్యంగా భావిస్తూ ఈరోజు రాత్రి జరిగే కార్యక్రమానికి విశేషంగా మన 20 రాష్ట్రాలలో ఒక్క మన మందిరంలోనే స్వామివారికి మధ్యరాత్రి భక్తులందరి చేత అభిషేకం చేసేటువంటి అదృష్టాన్ని మా గురుదేవులు ప్రసాదించారు. ఇక్కడ 25 ఏళ్ల నుండి స్వామివారికి అభిషేకం చేసే అదృష్టం జన్మాష్టమి రోజున జరుగుతుంది. ఈ అభిషేక కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తరించాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమానికి సుందర సత్సంగ అధ్యక్షులు డాక్టర్ నాగమణి నరసింహారావు గారు, సుందర సత్సంగ కార్యదర్శి డాక్టర్ బండారు బాపురావు గారు, వీరిద్దరి కృషితో మేము సుందర సత్సంగ సభ్యులందరం కలిసి గురుదేవుల అనుగ్రహంతో, కన్నయ్య కృపతో ఒక్కొక్క కార్యక్రమం నిర్వహిస్తూ భక్తులందరికీ భగవత్పాదాలను దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో మేము సమిధలం కావాలని అందరినీ ప్రార్థిస్తున్నాం. జై గిరిధారి, జై జై గిరిధారి, జై 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 గిరిధారి. మీ పేరు? నా పేరు జి శ్రీనివాస్. నేను ఇక్కడ దేవాలయ మెంబర్ని, అట్లాగే ఏబీబీ కళాశాల తెలుగు అధ్యాపకుడిని.